దీపావళి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. దీన్ని ప్రకాశాల పండుగ అంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన కథ శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు గురించి చెబుతుంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న కథ చూద్దాం. దీపావళి కథ రామాయణం ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించగా శ్రీరాముడు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో లంకకు వెళ్లి రావణుడిని సంహరించాడు. అనంతరం ఆయన సీతాదేవితో కలిసి 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం చెప్పారు. అదే రోజు నుండి ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి యొక్క అర్థం దీపం వెలిగించడం అంటే చీకటిపై వెలుగుకు, చెడుపై మంచికి, అజ్ఞానంపై జ్ఞానానికి విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు, ఎందుకంటే ఆమె సంపద, ఐశ్వర్యానికి దేవత. ఇంకా ఇతర కథలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో దీన్ని కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా కూడా జరుపుకుంటారు. జైనులు దీన్ని మహావీర స్వామి నిర్వాణ దినంగా జరుపుకుంటారు. సిక్కులు దీన్ని గురు హర్గోబింద్ సింగ్ జీ విముక్తి దినంగా భావిస్తారు. అందుకే దీపావళి పండుగ మన దేశంలో ప్రకాశం, ప్రేమ, సంతోషం, విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవి మరియు కుబేర స్వామిని కలిసి పూజించడం వెనుక ఒక అందమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆనందంకి దేవత. దీపావళి రోజు ఆమె భూమిపై విహరిస్తుందని నమ్మకం ఉంది. ఆమె ఎక్కడ శుభ్రత, ప్రకాశం, ప్రేమ, భక్తి ఉంటాయో అక్కడే నివసిస్తుందని చెబుతారు. అందుకే ఆ రోజున ఇల్లు శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. ఆమె కటాక్షంతో మన ఇల్లులో సంపద మరియు శాంతి వస్తాయని విశ్వాసం. కుబేర స్వామిని ఎందుకు పూజిస్తారు? కుబేరుడు దేవతల ధనాధిపతి, దేవుల ఖజానా అధికారి. అతను లక్ష్మీదేవి యొక్క సహచరుడు అని కూడా చెప్పబడతాడు. కుబేరుడు ధనాన్ని సంరక్షించే శక్తి కలవాడు. అందుకే లక్ష్మీదేవి ధనాన్ని ప్రసాదిస్తే కుబేరుడు ఆ ధనాన్ని స్థిరంగా నిలిపే శక్తి ఇస్తాడు. అందుకే ఈ రోజున వీరిద్దరినీ కలిపి పూజిస్తే మనకు సంపద రాక, దానిని సరిగ్గా కాపాడుకోవడం, ఉపయోగించడం అనే 3 ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం ఉంది. సారాంశం: లక్ష్మీదేవి ధనాన్ని ప్రసాదిస్తుంది. కుబేర స్వామి ఆ ధనాన్ని నిలుపుకోవడానికి శక్తి ఇస్తాడు. దీపావళి రాత్రి ఈ ఇద్దరు దేవతల ఆశీర్వాదం పొందడానికి అత్యంత పవిత్రమైన సమయం. నరకాసురుడు భూమిదేవి, భూమాత మరియు వరాహావతారం, శ్రీమహావిష్ణువు అవతారం, సంతానంగా జన్మించాడు. అతనికి అసాధారణమైన శక్తి, బలం కలిగాయి. కానీ కాలక్రమంలో అతను అహంకారి అయ్యి దుష్టకార్యాలు చేయడం మొదలుపెట్టాడు. అతని దుష్కార్యాలు దేవతలను, ఋషులను బాధపెట్టాడు. ఆకాశంలోనూ, భూమిపైన కూడా భయపెట్టేవాడు. 16,000 కన్యలను బంధించి ఉంచాడు. ఇలా అందరినీ బాధపెట్టడంతో దేవతలు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి సహాయం కోరారు. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్లాడు. సత్యభామ కృష్ణుని రథసారథిగా ఉండగా ఆమె చేతులతోనే నరకాసురుడు సంహరించబడ్డాడు. నరకాసురుడు మరణించే ముందు కృష్ణుడిని ప్రార్థించి, నా మరణ దినం ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే రోజు కావాలి అని కోరాడు. అందుకే ఆ రోజు నరక చతుర్దశిగా ఆనందంతో దీపాలు వెలిగిస్తూ జరుపుకుంటారు. నరక చతుర్దశి అర్థం: నరకాసురుని చతుర్దశి అంటే నరకాసురుడు సంహరించబడిన రోజు, చెడుపై మంచికి విజయం సాధించిన రోజు. అందుకే ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి దీపాలు వెలిగించి నూనె రాసుకుని పాపనాశన స్నానం చేస్తారు. అమ్మవారి, దేవత ముందు బౌల్లో నీళ్లు పోసి అందులో పువ్వులు వేయడం ఒక అందమైన సంప్రదాయం మాత్రమే కాదు, దానికి ఆధ్యాత్మికమైన పరమార్థం, అంతర్భావం కూడా ఉంది. ఇదిగో దాని వెనుక ఉన్న భావం. శుద్ధి సూచకం, సింబల్ ఆఫ్ ప్యూరిటీ. నీరు శుద్ధతకు ప్రతీక. దేవి ముందు నీటిని ఉంచడం అంటే మన మనసు, మన ఇల్లు, పూజా స్థలం శుద్ధంగా ఉండాలని సూచిస్తుంది. శాంతి, చల్లదనం సూచకం. నీరు చల్లదనం, శాంతిని ప్రసారం చేస్తుంది. దేవతను పూజించే సమయంలో మనలోని ఉష్ణం, ఆవేశం తగ్గి మనసు ప్రశాంతంగా ఉండాలని సూచన. సౌందర్యం మరియు భక్తి వ్యక్తీకరణ. పూలు సౌందర్యానికి,
సుగంధానికి ప్రతీక. నీటిలో పూలు వేసి ఉంచడం ద్వారా పూజా స్థలం అందంగా, సువాసనతో నిండిపోతుంది. ఇది దేవత పట్ల ప్రేమ మరియు భక్తిని చూపించే మార్గం. ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ భావన. నీరు, పూలు రెండూ ప్రకృతి తత్వాలు. ఇవి జీవానికి మూలం. పూజలో వీటిని ఉంచడం అంటే ప్రకృతితో ఏకమై దేవిని ఆరాధించడం అని అర్థం. అమ్మవారికి ఆత్మీయ స్వాగతం. నీటితో, పూలతో బౌల్ ఉంచడం అంటే అమ్మవారికి సత్కారం, సువాసనతో, చల్లదనంతో స్వాగతం అనే సంకేతం. సంక్షిప్తంగా చెప్పాలంటే నీరు సమానము శుద్ధత, పూలు సమానము సౌందర్యం మరియు భక్తి. కలిపి ఉంచడం సమానము దేవికి శాంతి, ప్రేమతో స్వాగతం. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరి ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.